ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదల సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. సలార్ చిత్ర విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ప్రస్తుతం ఏలూరులోనే అంబికా థియేటర్ వద్ద ఉన్నాయి. ఇక్కడ అభిమానులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుంది. అడవిలో పులులు చూస్తుంటారు, సింహాలు చూస్తుంటారు, కానీ సలార్ రూపంలో మేము ఎప్పుడు డైనోసార్లు చూడాల, కానీ మా ప్రభాస్ అన్న ఈరోజు సలార్ సినిమాలో ఒక డైనోసార్ గా చూసాం. జై డబల్ స్టార్, జై డబల్ స్టార్. సినిమా చాలా బాగుంది భయ్యా. ప్రతి సీను ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుండి మా సినిమా కోసం ఎదురు చూస్తున్న మా ఫ్యాన్స్ అందరికి ఒక ఫుల్ మీల్స్, ఒక చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టినట్టు ఉంది లోపల. ఏంటి గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రత్యేకత అంటే బాహుబలి కానీ ఇప్పుడు ఈ సలార్ సినిమాకి కానీ తేడాలు ఏమైనా గమనించారా? కేజీఎఫ్ రేంజ్లో అట్లా ఏమైనా ఉందా? గత సినిమా సాహో చూసుకున్నా, లేకపోతే రాధాశ్యామ్ చూసుకున్నా, ఆదిపురు చూసుకున్నా, ఆ సినిమాలు 3 సినిమాలకి భిన్నంగా ఈరోజు మాస్ యాంగిల్, ప్రభాస్లో ఉన్న మాస్ యాంగిల్ని ప్రశాంత్ నీళ్ళు బయట తీసుకొచ్చాడు. మేము ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తుంది ఏంటంటే ప్రభాస్ మాస్ యాంగిల్. మాకు కావాల్సింది ప్రభాస్లో ఉన్న మాస్ యాంగిల్. అదే ఈరోజు మా డైనోసార్గా సలార్ రూపంలో బయటపడింది. జై డబుల్ స్టార్. సినిమా సూపర్ డూపర్ హిట్. మా అన్న మాకు హిట్ ఇచ్చేసాడు. ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోవడం. ఇంకా 100 రోజులు అన్నా పర్లేదు, మళ్ళీ రోజులు గుర్తొస్తాయి అందరికి. టికెట్లు ఎక్కువ రేట్లకి అమ్మారని చెప్తున్నారు. చాలా మంది సినిమా చూడలేకపోయామని. అసలు టికెట్ల రేట్ల గురించి మాకు ఏం అనిపించలా. చాలా బాగుంది సినిమా, వేరే లెవెల్. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎంటైర్ ఫ్యామిలీతో రావాలి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న, పేరు పెట్టాల్సిన పని లేదు. డబల్ స్టార్ అంటే అలా ఉంటుంది, మరి మామూలుగా ఉండదు. ఓకే, మొత్తం మీద చూసుకుంటే సలార్ చిత్రం సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా అభిమానులు సందడి చేస్తున్నారు. ప్రభాస్ చిత్రపటానికి పూలాభిషేకం చేస్తున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు, టపాకాయలు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క భీమవరంలో మాత్రం ఇంకా షో ప్రారంభం కాలేదు, టికెట్లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారంటూ కూడా అధికారులు యాజమాన్యానికి తీవ్ర ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్లోనే టికెట్లు అమ్మాలి, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకి అమ్మాలి అని చెప్పడంతో ప్రభాస్ సొంతూరు అయినటువంటి భీమవరంలో అయితే ఇంకా షోలు ప్రారంభం కాలేదు. మొత్తం మీద సినిమా అయితే బాగుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా 150 రోజులు తప్పక ఆడి తీరుతుందని అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ రామ్నాథ్తో సాగర్, ఏలూరు నుండి.